నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం సార్. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 7th వచ్చేసి సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్తున్నారు. అలా కాకుండా ఆ రోజునే పౌర్ణమి అని కూడా అంటున్నారు. అది మన భారతీయ కాలమానం ప్రకారం ఏ టైమింగ్స్లో వస్తుంది, దాని ప్రభావం అనేది ఏ రాశుల మీద ఉంటుంది, ఇవన్నీ మాకు ఒకసారి క్లియర్గా చెప్తారా గురుగారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజు వస్తుంది, సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజు వస్తుంది. ఈ గ్రహణాల యొక్క వాటి యొక్క స్థాన చలన. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మనకి సెప్టెంబర్ 7వ తారీఖు 2025 సంవత్సరంలో మనకి ఆరంభమవుతుంది. ఆ రోజు మనకి సమయం అయితే కనుక, మన భారతదేశ సమయ ప్రకారంగా అయితే కనుక రాత్రి అంటే ఆ రోజు రాత్రి 9:50 మొదలవుతుంది. 3:32 వరకు ఆ గ్రహణం అనేది అంటే ఏకుంజాన అంటే తెల్లవారితే మళ్ళీ 8వ తారీఖు వచ్చేంత వరకు కూడా ఆ గ్రహణ శోభ అనేది ఉంటుంది. అయితే దీంట్లో ముఖ్యంగా మూడు రకాలుగా మనం తీసుకోవాలి. అంటే గ్రహణం పట్టేటువంటి గంటన్నర ముందు, గ్రహణ సమయం, గ్రహణ అనంతరం అంటారు. ఈ మొత్తం సమయం కూడా 4:30 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది గంటన్నర పరిమాణం. ఈ గంటన్నర పరిమాణం ముఖ్యంగా గ్రహణం మొత్తం పట్టింది, ఇది సంపూర్ణ గ్రహణ సమయం. అక్కడ ఎప్పుడు అంటే కనుక మన భారతదేశ టైం ప్రకారంగా అయితే 11:30 నుంచి 1 గంట సమయం వరకు, అంటే అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఇది గ్రహణ కాల సమయం. ఇది భారతదేశ సమయం నుంచి. అలానే మనకి భారతదేశం అయితే కనపడదు. అంటే ఆకాశం మేఘామృతం అయి ఉంటుంది, ఆ చంద్రుడు కూడా కనపడడు. అలానే మేఘామృతం ఉంటుంది కాబట్టి ఆ గ్రహణం కూడా మనకి కనపడే అవకాశాలు అయితే లేవు. గ్రహణ ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. గ్రహణ ప్రభావం ఉంటుంది. వర్షం ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఆ టైంలో గాలి ఎక్కువ అవ్వచ్చు. ఇంకా సంపూర్ణ గ్రహణం కాబట్టి కూడా ఆలయాలన్నీ కూడా మూతపడతాయి. ఒక కాళహస్తిలో మాత్రం ఆలయం ఉంటుంది, అది ఉపాలయం కాబట్టి. కాళహస్తిలో రాహుకేతులకు సంబంధించిన ఆలయం కాబట్టి గ్రహణాలన్నీ ఏ గ్రహణం పట్టినా కూడా ఆలయం అయితే అది ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇంకా అన్ని ఆలయాలు కూడా అన్ని కూడా మూత వేస్తారు ఆ సమయంలో. మామూలుగా అయితే ఆలయాన్ని సమృద్ధి చేసేదానికి తెల్లవారిన తర్వాత అంతా కూడా సమృద్ధి చేస్తూ ఉంటారు అనమాట. ఇది గ్రహణం పట్టడం అంటారు. అలానే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సెప్టెంబర్ 7వ తారీఖున 2020 సంవత్సరంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఎవరికి పనికి వస్తుంది అంటే, మంత్రాలు తంత్రాలు చేసేవారికి బాగా యోగిస్తుంది ఈ గ్రహణం. అర్ధరాత్రి సమయంలో ఎవరైనా యక్షిణి కావచ్చు, బాగలముఖి, భానుమతి ఇలాంటి విద్యలు నేర్చుకునేవారు, కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళేసి నేర్చుకునేవారు. వాగు ఒడ్ల, చెరువుల కట్ల, కొండల మీద, కొన్ని జిన్నాతుల దగ్గర, కొన్ని ప్లేసెస్లో వెళ్ళి నేర్చుకునే వారికి ఈ గ్రహణం అనేది వారికి మంచి శోభదాయకం అని చెప్పొచ్చు. అంటే 11 మాసాలు నేర్చుకునేటువంటి విద్యని ఒక్క రోజులో పూర్తి చేయొచ్చు. అందుకని ఈ గ్రహణ సమయం వారికి అయితే బాగా పనికొస్తుంది. ఆ ఘోరిళ్ళు, బాగా తంత్రాలు చేసేవారు ఉంటారు, చేతబడులు చేసేవాళ్ళు, ఇలాంటి వారికి అయితే బాగా యోగిస్తుందని చెప్పొచ్చు ఈ గ్రహణ సమయం. అలానే బాగా మంచి చేయాలనుకున్న వారికి అయితే మంత్రోచ్చారణ నేర్చుకోవాలి, నేను మంచి గురువుని అవ్వాలి అనుకున్న వారికి మంచి విద్య నేర్చుకోవడానికి కూడా ఈ గ్రహణం అనేది బాగా పనికొస్తుంది అని చెప్పొచ్చు. గాయత్రి మంత్రం నేర్చుకునేవారు కావచ్చు, కొన్ని రకాల హనుమాన్ మంత్రాలు నేర్చుకునేవారు కావచ్చు, ఇలాంటి వారికి కూడా గ్రహణం అనేది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిందంటే ప్రెగ్నెన్సీ స్త్రీలు. ఈ ప్రెగ్నెన్సీ స్త్రీలు సాయంత్రం సమయంలో 7:30 లోపు, లాస్ట్ 8 గంటల లోపే వారు భుజించాలి. ఆ రోజున అత్యవసర పరిస్థితి వస్తే హాట్ వాటర్ తాగొచ్చు, ఏదైనా పానీయాల రూపంలో తీసుకుంటే మంచిది. ఇంకా ఆరోగ్యం బాగలేని వారికి అయితే వారికి పట్టింపు అయితే అవసరం లేదు. ఎందుకంటే కనుక వారి ఆరోగ్యం బాగుండాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి వారు 2 గంటలకు ఒకసారి తినాల్సి వస్తుంది కాబట్టి వారికి పెద్దగా పట్టింపు అవసరం లేదు. ఈ ప్రెగ్నెన్సీ స్త్రీలు అయితే వారు నడిచినా, వారు తిరిగినా, ఆ ఒక చంద్రుని యొక్క నీడ పడ్డా, ఆకాశంలో నుంచి డైరెక్ట్గా పడ్డా కూడా వారు బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ వచ్చేయాలనుకుంటే లోపల ఉన్నటువంటి బిడ్డకి కొంచెం అవయవాలు ఇదేలాగా కనిపిస్తుంది కాబట్టి అంగవైకల్యం అంటారు. అలాంటి సమస్యలు వచ్చేటానికి కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే పంచేంద్రియాలు అంటన్నమాట. చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, ఈ వీటిలో ప్రాబ్లం వచ్చేది ఖచ్చితంగా కనిపిస్తుంది. చెవుడు రావటం కానీ, ఇనికిడి ప్రాబ్లము, బ్రెయిన్ సరిగా ఎదకపోవటము ఉంటుంది. ఎందుకంటే చంద్రగ్రహణం కాబట్టి బ్రెయిన్కి సంబంధించి ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఆ గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే వారి మొదటి రోజు నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా గర్భిణీ కిందే ఉంటారు. వారందరూ కూడా రాకుండా ఉంటే మరీ మంచిది.
ఓ. గ్రహణం అయిపోయినాక స్నానాలు అవి ఎట్లాగా చేయాలి? ఖచ్చితంగా గ్రహణం అయిన తర్వాత గ్రహణానంతరము స్నానాలు ఆచరించాలి. ప్రతి ఒక్కరు కూడా గ్రహణాన్ని స్నానం ఆచరించేసి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా పూజా మందిరంలో కానీ ఇంట్లో శుద్ధి చేసుకోవాలి. ఇంట్లో శుద్ధి చేసుకున్న తర్వాతనే చేసుకున్నాక మన ఇంట్లో పూజా మందిరం ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాల్సిందే. చేసుకోవాల్సిందే. ఇక రేత్రి పూట చాలా మందిలో ఈ రోజుల్లో ఏంటంటే అందరూ కూడా ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు ఫుడ్ అన్ని కూడా. అవును గురువు. అలాంటి వారు ఏంటంటే ఓకే. గరిక తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటే ఆ వారికి ఆ ప్రాబ్లం అనేది కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకపోతే వినాయక స్వామివారి మండపాలు అయితే అప్పటికి ఉంటాయి కొన్ని. ఆ వినాయక స్వామివారికి గరిక బెల్లము తెల్లవారిన తర్వాత గరిక బెల్లము ఆ స్వామివారికి నైవేద్యం పెట్టుకోవడం ఓకే. లాంటివి చేస్తే ఆ గ్రహణ దోషానికి సరిపోతుంది. మరొక మాట ఏంటంటే ఈ గ్రహణానికి సంబంధించి ఏ రాశుల వారికి బాగుండదు అంటే కనుక ముఖ్యంగా వచ్చేసి మేషరాశి వారికి, ఓకే. రెండోది కర్కాటక రాశి వారికి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి వారికి, అలానే ధనుసు రాశి వారికి, మకర రాశి, కుంభరాశి వారికి. ఈ రాశుల వారికి అయితే గ్రహణానికి సంబంధించినటువంటి ఒక అనాదృష్టం అయితే వీరికి ఉంటుంది. ఎక్కువగా బాధిస్తుంది అనమాట గ్రహణానికి సంబంధించి. ఇంట్లో ఎవరైనా పెద్దవారికి వారి తల్లి లేదా అక్కయ్య ఇలాంటి వారికి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే, పిల్లలకి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే, ఇలాంటి వారికి ఎవరు ఉంటే ఇంకొంచెం ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి వారు కొంచెం వైద్యుని వద్దకు వెళ్ళేసి చూయించుకోవటం, కొంచెం ప్రికాషన్స్ తీసుకోవటం. వారికి పరిహారం ఏంటంటే గ్రహణ దోషానికి దానాలు ఉంటాయి. ఆ దానాలు ఏంటంటే కనుక ఇది చంద్రగ్రహణానికి దానం ఏంటంటే కనుక వెండి, సిల్వర్ రూపు కానీ, ఒక తీగ కానీ, కాయిన్ కానీ సిల్వర్ తీసుకొని 1.5 కిలో నుంచి 1.5 కిలో బియ్యం, మనం వండుకుని తినేటువంటి బియ్యం తీసుకొని వైట్ వస్త్రం, పంచ, టువాల ఇలాంటి వస్త్రాలు వైట్వి తీసుకొని ఎక్కడైనా సమీప దూరంలో ఆలయాలు ఉంటే అక్కడ పంతులు గారు ఉంటే కనుక వారికి దానం ఇవ్వటం. ఇంట్లో వాళ్ళందరి పేరు చెప్పి దానం ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు, అందరి పేరు చెప్పి దానం ఇవ్వాలి. అలానే ఇది మనకి 15 రోజుల లోపు చేసుకోవాలి. అంటే ముందా గురుగారు? తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత 15 రోజులు గ్రహణం అయిపోయిన తర్వాత అమావాస్య లోపు ఈ దానం అనేది వారు చేసుకోవాలి. ఈ గ్రహణ సంబంధించినటువంటి దానం అనేది ఏ రోజున చేసుకుంటే మంచిది. దానం చేసే రోజున ఏ పంతులు గారికి కాలికి నమస్కారం చేయకూడదు. దానం ఇచ్చేసి రావాలి. సమీప దూరంలో దానం ఇచ్చేదానికి పంతులు గారు తీసుకోవట్లేదు అంటే నవగ్రహాల మీద పోసి రావాలి. అలా కూడా లేదు అంటే కనుక ఇంట్లో అందరూ కూడా నేను చెప్పినటువంటి వస్తువుని తల చుట్టూ తిప్పుకొని అందులో ఒక కొబ్బరికాయ కూడా తల చుట్టూ తిప్పుకొని ఇవన్నీ కూడా పారేటువంటి నీటిలో వేయాలి. ఇది చేస్తే ఖచ్చితంగా వారికి ఆ గ్రహణ సంబంధించినటువంటి అశుభ దృష్టి అనేది తొలగిపోయేసి ఆరోగ్యం అంతా కూడా వారి తల్లి గారికి, అక్కయ్య గారికి అందరికీ కూడా ఆరోగ్యం బాగుండేదానికి ఆప్షన్స్ ఉంటాయి. ఈ గ్రహణానికి సంబంధించిన ప్రికాషన్స్, గ్రహణ సమయము అయితే మనకి 2000 సంవత్సరంలో అతిపెద్ద గ్రహణం అనమాట ఇది. అందుకని కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది. విన్నారు కదండి, గ్రహణం గురించి ఎంతో క్లియర్గా గురువు గారు చెప్పారు. సో ఆ దానాలు కనుక చేసుకుంటే ఏ రాశుల వారికి అవసరమో వాళ్ళు కనుక ఈ దానాలు చేసుకుంటే అంత శుభమే జరుగుతుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం.